కమ్యూనిస్టులు కూడా. ఆ ప్రకారంగా సీట్లను కూడా పంచుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే చూస్తే ఒక చోట అభ్యర్థిని ప్రకటిస్తే బీఆర్ఎస్ ఆయనే విరమించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మారాడు. ఇంకొక చోట అభ్యర్థి ఇంకా ప్రచారానికి కూడా తిరగటల్లా. ఇంకొక చోట అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా కనీసం కలవటంలే కూడా. ఆ ప్రకారంగా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి ఈ 17 సీట్లని 10-1-6గా పంచుకున్నట్టుగా ఈ ప్రచార పర్వం, ప్రచార శైలి, అభ్యర్థుల పర్యటనలు, అభ్యర్థులు పట్టనట్టుగా ముట్టనట్టుగా ఆయా నియోజకవర్గాల్లో వివరిస్తా ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం 10-1-6గా వీళ్ళు పంచుకున్నారు అన్నటువంటి లోపాయకారి ఒప్పందం స్పష్టంగా కనబడుతున్నటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటున్నాను. ఇంకా అధికారికంగా 2 సీట్లు ప్రకటించాలి. రేపేళ్ళుండో ప్రకటించవచ్చు. కానీ జరుగుతున్న విషయం మాత్రం, నడుస్తున్న చరిత్ర మాత్రం ఈ కాళేశ్వరం కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కలుపుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని కలిపి నడిపిస్తోంది. ఈ మధ్యంలో కవిత అరెస్టు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క బంధాన్ని మరింతగా పెంచి పోషిస్తా ఉంది. దీనికి అనుసంధానకర్తగా ఎంఐఎం వివరిస్తూ, నడిపిస్తూ, కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వైనం నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు బట్టే మనకు అర్థమవుతాం. ప్రజలు ఈ అంశాన్ని చాలా లోతుగా కూడా గమనిస్తున్నారు. ఇది ఒక వైపున. ఇంకొక వైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఫిరాయించినటువంటి శాసనసభ్యుల యొక్క సీట్లని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ని కలుస్తామంటే టైం ఇవ్వటం లేదు, స్పీకర్కి పిటిషన్ పెడదామంటే మాట్లాడటం లేదు అని మాట్లాడుతున్నటువంటి విషయాలు అది నవ్వులాటలాగా ఉంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మొదటి శాసనసభ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండోసారి శాసనసభ ఏర్పడ్డటువంటి తర్వాత రెండింటి యొక్క పరిణామాల్లో యొక్క అంశాలని లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది. అప్పుడు కూడా ఈ రకంగానే ఫిరాయించినటువంటి వాళ్ళకి డిస్క్వాలిఫై చేయాలని లెటర్ల మీద లెటర్లు, నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మూకుమ్మడిగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బీఆర్ఎస్ లో విలీనమైంది, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కూడా బీఆర్ఎస్ లో విలీనమైంది. ఇప్పుడు కూడా అదే తంతు జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది, అదే వ్యవహారం జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. దీనికి కారణం ఒకటి బీజేపీని నిలువరించాలన్నది, గెలుపుని అడ్డుకోవాలని. రెండవది కుంగిన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, బయటపడుతున్నటువంటి విషయాలు, ఈ వివరాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క ఫెవికోల్ బంధాన్ని తెలియజేస్తోందని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే నిన్న ఒక ఆయన మంత్రి అంటాడు 10 ఏళ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రి, 10 ఏళ్ల వరకు ఆయనే ముఖ్యమంత్రి అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, ముఖ్యమంత్రి నేను సమర్థిస్తున్నానని చెప్పని కొంతమందికి నచ్చటం లేదని ఒక సీనియర్ నాయకుడు మాట్లాడాడు.
ఆనాటి ఆంధ్రప్రదేశ్ చూసినా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనేకం ఈ దేశంలో చూస్తే ముఖ్యమంత్రి పదవి కాలం ఆ పార్టీలోనే తరచుగా ముఖ్యమంత్రుల్ని మార్చటం, తరచుగా తొలగించటం, తరచుగా ఈ యొక్క అధికార మార్పిడికి నిర్ణయాలు చేయటం కాంగ్రెస్ చరిత్ర చూస్తే తెలుస్తా ఉంది. కాబట్టి 10 ఏళ్ళు అనేటం, తర్వాత ఇంకోటి అంటాం, ఇదంతా ఉత్తుత్తి నాటకం, ఇదంతా కూడా పార్లమెంట్ ఎన్నికల వరకే మాట్లాడుతున్నటువంటి మాటలుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నాను.